హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి టీసీఎల్ ఇన్ ఎస్క్యూఎల్ అనమాట. సో ప్రీవియస్గా మనము డిఎంఎల్ అంటే ఏదో చూసినాం, అదేవిధంగా డిడిఎల్ అంటే ఏదో చూసినాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే టీసీఎల్. ఫస్ట్ టీసీఎల్ అంటే ఏదో చూద్దాం. టీసీఎల్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో మీరు ఎక్కడ చూసినా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ట్రాన్సాక్షన్ కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నదన్నమాట. సో ఈ ట్రాన్సాక్షన్ని కంట్రోల్ చేయాలంటే ఒక డేటాబేస్లో మనం ఏం యూజ్ చేస్తామంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఆర్ టీసీఎల్ కమాండ్స్ డీల్ విత్ ది ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ది డేటాబేస్. ఓకేనా, విత్ ఇన్ ది డేటాబేస్ ఏం చేయాలో అది చేస్తాం అనమాట. సో ఇక్కడ మనము 3 కమాండ్ యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి కమిట్, అండ్ సెకండ్ వచ్చేసరికి రోల్ బ్యాక్, అండ్ థర్డ్ వచ్చేసరికి సేవ్ బ్యాక్. కమిట్ ఏం చేస్తుందంటే మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా అవన్నీ కూడా సేవ్ చేయాలి కాబట్టి డేటాబేస్లో. సో మనం దానికి కమిట్ యూజ్ చేస్తాం అనమాట. సో మీరు కమిట్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే మీ డేటాబేస్లో మీరు ఏం ఆపరేషన్స్ చేసినా, ఓకే, మీరు డిఎంఎల్ చేసినా, డిడిఎల్ చేసినా, ఏమి చేసినా కూడా మీకు మీ యొక్క ఆ డేటాబేస్ అనేది టెంపరీగా మాత్రమే అప్డేట్ అవుతుంది, కానీ పర్మనెంట్గా మాత్రం అప్డేట్ అవ్వదు. పర్మనెంట్గా అప్డేట్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే కమిట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, అది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఎలా రాసుకోవచ్చు అంటే డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 25 అంటే స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి రోల్ నెంబర్ 25 అనే కాలం రోని డిలీట్ చేస్తున్నాము. సో డిలీట్ చేసినప్పుడు అది పర్మనెంట్గా డిలీట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా కమిట్ యూజ్ చేస్తాం. కమిట్ అంటే ఫినిష్ అనమాట. ఓకేనా, అది. సో రోల్ బ్యాక్ అంటే ఏంటంటే రోల్ బ్యాక్ కమాండ్ అలౌస్ యూ టు అన్డూ ట్రాన్సాక్షన్స్ దట్ హ్యావ్ నాట్ ఆల్రెడీ బీన్ సేవ్ టు ద డేటాబేస్. సో మీ దగ్గర ఒక డేటాబేస్ ఉంది, డేటాబేస్లో మీరు కొన్ని ట్రాన్సాక్షన్ చేసిండ్రు, ఆ ట్రాన్సాక్షన్ మీకు నచ్చలేదు, మీరు మళ్ళీ మీ ఓల్డ్ ట్రాన్సాక్షన్లోకి మీరు వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే రోల్ బ్యాక్ యూస్ చేస్తారు, అంటే బ్యాక్ వచ్చేస్తారు అనమాట. ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్యాక్ వచ్చేస్తాయి. సో అట్లాంటి సందర్భంలో మీరు ఏం యూస్ చేస్తారంటే రోల్ బ్యాక్ యూస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే కమిట్ యూస్ చేస్తున్నారో దాని తర్వాతకి రోల్ బ్యాక్ చేస్తే మీకు రోల్ బ్యాక్ అవ్వదు. కమిట్ యూస్ చేయకముందే మనం రోల్ బ్యాక్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ చూడండి, దిస్ కమాండ్ హెల్ప్స్ యూ టు సెట్స్ ఏ సేవ్ పాయింట్ విత్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీ దగ్గర ఒక 1000 రోస్ ఆఫ్ డేటా ఉంది. 1000 రోస్ ఆఫ్ డేటాలో మీరు ఏదైనా రోల్ బ్యాక్ చేయాలనుకుంటే 1000 రోస్ మొత్తం కూడా రోల్ బ్యాక్ అవుతాయి అనమాట, ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సేవ్ పాయింట్ పెట్టుకుంటారు అనమాట. ఫస్ట్ 5 రోస్ మాత్రమే నాకు ఇట్లా రోల్ బ్యాక్ అవ్వాలి, లేకపోతే 10 రోస్ మాత్రమే రోల్ బ్యాక్ అవ్వాలి. అంటే మీ దగ్గర ఉన్న పెద్ద డేటా సెట్ నుంచి దానిలో పార్ట్స్గా డివైడ్ చేసుకొని పార్ట్స్గా మీకు కావాల్సింది మీరు రోల్ బ్యాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం టేబుల్ పైన ఎఫెక్ట్ అవ్వకుండా మనం పార్ట్లు డివైడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవడం కోసం మనకి సేవ్ పాయింట్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేస్తామని చెప్పేసి. సింపుల్గా ఏం చేస్తానంటే మనకి ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం డైరెక్ట్. ఓకే, మై ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ఉంటుంది, అక్కడికి వెళ్తే అయిపోతుంది. మై ఎస్క్యూఎల్, సో కమాండ్ లైన్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఫాంట్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. సో ప్రాపర్టీస్, ఓకే, ఇంక్రీజ్డ్. సో ఇంక్రీజ్ చేసాం కదా, డన్. సో పాస్వర్డ్ అయితే అడుగుతుంది, మన ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ అవుతుంది, అది చూసుకోవాలి. ఓకేనా. అండ్ వచ్చేసరికి యూజ్ కిరణ్ డిబి, మీకు అంతా కూడా తెలుసు. నేను ఫస్ట్ నుంచి వీడియో చూస్తే నేను ఏం చేస్తున్నాను అర్థమవుతుంది మీకు. సో నేనేం చేయాలనుకుంటానంటే ప్రజెంట్ వచ్చేసరికి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను డేటాను. ఇన్సర్ట్ చేయడం కోసం నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇప్పుడు ఏముందో చూపించి దాని తర్వాత ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మొబైల్ డీటెయిల్స్ ఇచ్చేసాను. సో నాకు ఈ విధంగా డేటా అయితే వచ్చింది. రియల్మీ, నోకియా ఇట్లా విధంగా వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను డేటాను. ఇన్సర్ట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 6 నోకియా తీసేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే మోటోలా అండ్ ప్రైస్ ఈ విధంగానే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పాత్ కాపీ చేసుకుంటాను. ఓకే, పాత్ని కాపీ చేసుకొని నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సోర్స్ ఈ విధంగా ఇచ్చి పేస్ట్ చేసి రన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి చెక్ చేసుకున్నట్లయితే మనకి మోటోలా అనేది యాడ్ అయ్యింది కదా. గుర్తుపెట్టుకోండి, మోటోలా అనేది యాడ్ అయ్యింది. సో సేమ్ నేను మళ్ళీ ఏం చేస్తానంటే మై ఎస్క్యూఎల్కి వచ్చి ఇంకొక కమాండ్ లైన్ తీసుకొని సేమ్ ఒకసారి ఇంక్రీజ్ చేసుకొని చూపిస్తాను మీకు. సేమ్ ఇంక్రీజ్ చేసి అండ్ ఇక్కడ పాస్వర్డ్ క్లిక్ చేస్తాను. ఓకే, పాస్వర్డ్ కూడా క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాతకి నా డేటాబేస్ని యూజ్ చేస్తాను. ఓకే, డేటాబేస్ యూజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ మొబైల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినట్లయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇక్కడ మోర్టోలా ఇక్కడ మోటోలా ఉంది కదా. సో మీరు ఎప్పుడైతే మీరు TCL చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏం ఆపరేషన్స్ చేయాలనుకున్నా కూడా మీరు ఏం చేయాలంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని రాస్తే మాత్రమే మీరు చేయాల్సిన ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. స్టార్ట్ ట్రాన్సాక్షన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడికి వచ్చి డేటా మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, మోటోలో తీసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సోనీ అని రాస్తున్నాను, అండ్ ఇక్కడ వచ్చేసరికి 7 అని రాస్తున్నాను అనమాట. ఓకే, 7 అని రాస్తున్నాను. 7 అని రాసి ఒకసారి పాత్ని కాపీ చేసుకుంటాను. ఓకే, పాత్ని కాపీ చేసుకున్న తర్వాతకి సేమ్ ఇక్కడికి వస్తాను, అండ్ ఇక్కడికి వచ్చి మన కరెంట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఈ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ నేను సోర్స్ ఇక్కడ వచ్చి పేస్ట్ చేసి రన్ చేసి ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫామ్ కూడా చేసినప్పుడు చూడండి, నాకు ఇక్కడ సోనీ అనే ఇంకొక రో అనేది ఇన్సర్ట్ అయ్యింది కదా. సో సేమ్ ఇంకొక కమాండ్ లైన్కి వెళ్తున్నాను, ఇంకొక కమాండ్ లైన్కి వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫామ్ డీటెయిల్స్ అని ఇచ్చాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, నాకు సోనీ అనే రో అనేది రాలేదు. ఎందుకు రాలేదంటే ఇందాకే చెప్పాను, మీరు ఒకవేళ కమిట్ యూజ్ చేయకుంటే మీకు ఏమవుతుందంటే పర్మనెంట్గా స్టోర్ అవ్వదు, టెంపరీగా మాత్రమే ఉంటుంది. నేను ఒకవేళ కమాండ్ లైన్ తీసేస్తే నాకు ఆ డేటా కూడా టెంపరీగా ఎరైజ్ అయిపోతుంది. సో ఈ సందర్భంలో మనం ఏం చెయ్యొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఇది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను స్టార్ట్ సంథింగ్ ట్రాన్సాక్షన్ చేయమని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేసాను, ఇప్పుడు ఇంకో ట్రాన్సాక్షన్ కూడా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో మొబైల్ తీసుకున్నట్టయితే మనకి లైక్ జియు. ఓకే, జియు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 9 సంథింగ్ తీసుకొని మళ్ళీ ఇది తీసుకుందాం, కాపీ పాత్ అండ్ ఇక్కడికి వచ్చి ఏం చేద్దామంటే సోర్స్ పేస్ట్ రన్. సో మళ్ళీ రన్ చేసి సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. సో నాకు జియో అనేది కూడా యాడ్ అయిపోయింది. మీరు ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడికి వచ్చి మీరు సెలెక్ట్ స్టార్ ఫామ్ చేస్తే కూడా మీకు అప్డేట్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం చేసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు, మనకు 2 అప్డేట్ కావలేదు. సో ఒకవేళ అప్డేట్ అవ్వాలంటే ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ వచ్చి కమిట్. సో గుర్తుపెట్టుకోండి, కమిట్ చేసి ఎంటర్ చేశాను. కమిట్ ఎంటర్ చేసిన వెంటనే నేను వేరే దగ్గరకు వచ్చి నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫామ్ చూసాను చూడండి, సెలెక్ట్ స్టార్ ఫామ్ డీటెయిల్స్ చేసిన వెంటనే నాకేమైనా చూడండి 2 ఇక్కడ కనిపిస్తున్నాయి వేరే దాంట్లో. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, కమిట్ చేస్తే మీరు ఏదైనా ఆపరేషన్స్ చేస్తే ఏమవుతుందంటే మీకు సేవ్ అయిపోతుంది అనమాట పర్మనెంట్గా, అదనమాట. ఓకేనా. సో నెక్స్ట్ రోల్ బ్యాక్ అంటే ఏదో కూడా చూపిస్తాను. రోల్ బ్యాక్ అంటే ఏంటి చూడండి, మనకి జియో అని ఉంది కదా, నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏదైనా మొబైల్ వచ్చేసరికి 1 అండ్ ఇక్కడ వచ్చేసరికి 10 సంథింగ్ ఇచ్చేసి మొబైల్ నేమ్స్ ఏదైతే ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో కాపీ పాస్ చేస్తున్నాను. కాపీ పాస్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ సోర్స్ ఇది రన్ చేస్తే చూడండి నాకు రో ఎఫెక్ట్ అయింది. నేను సెలెక్ట్ స్టార్ ఫామ్ కూడా చేస్తున్నాను. సో నాకు 1 అనేది ఉంది. ఓకే, 1 అనేది ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే రోల్ బ్యాక్ చేస్తానో ఏమవుతుందో చూడండి, రోల్ బ్యాక్ చేసి నేను ఒకవేళ ఎంటర్ చేసి అండ్ మళ్ళీ నేను టేబుల్ చెక్ చేసినట్టయితే చూడండి నాకు ఏమైంది, ఇక్కడ రోల్ బ్యాక్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో నాకు ఏమవుతుంది చూడండి, 1 అనేది ఇక్కడ యాడ్ అయ్యింది. ఓకేనా. యాక్చువల్గా మనకి ఏం కావాలి, రోల్ బ్యాక్ చేసినప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలి కదా, సో వేరే డేటాబేస్లో కూడా చెక్ చేద్దాం, సేమ్ ప్రాసెస్ వేరే డేటాబేస్లో కూడా చెక్ చేద్దాం. ఇక్కడికి వద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి టేబుల్ చెక్ చేసుకుందాం సేవ్ అయిందో కాలేదో. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా 1 సేవ్ అయింది, ఎందుకంటే కమిట్ యూస్ చేసినాం కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తా. యాక్చువల్గా రోల్ బ్యాక్ అంటే ఏంటి, మనం ఏదైనా ఆపరేషన్స్ చేస్తే ఇమీడియట్గా బ్యాక్ రావాలి. ఓకే, ఏదైనా ఆపరేషన్ చేస్తే ఇమీడియట్గా బ్యాక్ రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి వెయిట్ ఎ మినిట్ తీసేయాలి. ఓకే, ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏదైనా ట్రాన్సాక్షన్ చేశాను, ఇప్పుడు స్టార్ట్ ట్రాన్సాక్షన్ చేశాను కదా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసరికి సంథింగ్ 2 మొబైల్ అనుకుందాం. సో పాత్, ఓకే, కాపీ పాత్. ఈ ట్రాన్సాక్షన్లో చూడండి ఏం చేస్తాను, ఈ ట్రాన్సాక్షన్లో
ఇప్పుడు సోర్స్ ఈ విధంగా పే చేసి రన్ చేశాను. రన్ చేసిన వెంటనే నేను ఒకసారి చెక్ చేసుకుంటాను మొబైల్ డీటెయిల్స్ ఎంత ఉన్నాయో. నాకు 2 అనేది యాడ్ అయింది కదా. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ యూస్ చేస్తాను. రోల్ బ్యాక్ రన్ చేసి నేను మళ్ళీ ఒకసారి సెలెక్ట్ అకౌంట్ డీటెయిల్స్ చేసినట్లయితే చూడండి, నాకు ఇక్కడ 2 అనేది ఉంది. నేను ఎప్పుడైతే రోల్ బ్యాక్ చేసినా 2 అనేది పోయిందనమాట. సో మీకు ఇంతకుముందుకు ఎందుకు రాలేదంటే మీరు స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలి. స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలి. యూజ్ చేసినట్లయితే మీకైతే ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతవి. ఓకేనా? సో ఈ విధంగా మనము TCL ఆపరేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.